రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారు అన్నది తేటతెల్లం అవడం అటు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతో కాబట్టి నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆ ప్రాజెక్టు ఏమవుతుంది అంటూ మాట్లాడిన విధానం తర్వాత రాయలసీమ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మరీ ముఖ్యంగా రైతు వర్గాల నుండి వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను మరీ ఇంత పబ్లిక్ గా ఇంత చులకన చూపు ఎలా చూస్తున్నారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం పైన చాలా గట్టిగా ప్రశ్నించడంతో తెలుగుదేశం పార్టీ గత వారం రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఈ అంశం మీద. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పటి నుండి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా అసాధారణ రీతిలో దాడికి దిగింది. నిజానికి ఒక మీడియా సంస్థ ఒక రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రి గురించి ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఇలాంటి మాటలు ఒక మీడియా సంస్థ మాట్లాడవచ్చా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంగ్ల మీడియా అంటే ప్రెస్ మీట్ తర్వాత ఆంగ్ల మీడియా ఛానళ్లకు మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ రాజధాని గురించి మాట్లాడారు. గతంలోనే 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇప్పటికీ కూడా ఆ రైతులకు న్యాయం చేయలేదు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే ఒక్కో ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. తొలి విడతలో తీసుకున్న 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలి. ఇక అది చాలదు అన్నట్టు ఇప్పుడు మరో 50,000 ఎకరాలు భూమిని తీసుకోబోతున్నారు. అంటే మరో ఆ 50,000 ఎకరాలను కూడా డెవలప్ చేయడానికి మరో 1,00,000 కోట్లు కావాలి. అంటే మొత్తం మీద 1,00,000 ఎకరాలు భూమి తీసుకుంటున్నారు. 1,00,000 ఎకరాలు భూమిని డెవలప్ చేయాలంటే 2,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఎలా సాధ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇదంతా ఒక స్కామ్ జరుగుతోంది. దీనిపైన ఏబిఎన్ డిబేట్ లో పెట్టారు. కొన్ని వ్యాఖ్యలు చూడండి వాళ్ళు పెట్టినది. ఇది జగన్ అసలు రాక్షస రూపం, కోరలు పీకిన చావని విషసర్పం. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక మీడియా సంస్థ, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలు అంటే ఓకే, రాజకీయాల్లో కామన్ అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ కంటే చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఏబిఎన్ ఇలాంటి హెడ్లైన్లు పెట్టచ్చా? కోరలు పీకిన చావని విషసర్పం జగన్మోహన్ రెడ్డి గురించి. రాజధానిని గుర్తించలేని అజ్ఞానం అంట. చంద్రబాబు నాయుడు గారే గతంలో 50,000 ఎకరాలతోనే ఇప్పుడు అసలు వరల్డ్ క్లాస్ సిటీ అవుతుందని చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత ఏం చెప్తున్నారు? అదో మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి ఇంకో 50,000 ఎకరాలు కావాలి అంటున్నారు. ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా 50,000 ఎకరాలు తీసుకోవడాన్ని అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి నవ్యాంధ్ర నిధుటిపై రాచపుండు అంటే ఒక క్యాన్సర్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు గొడ్డెల చేతిలో పెట్టి. ఎంత అన్యాయం! ఒక మీడియా సంస్థ ఈ స్థాయికి దాడికి దిగచ్చా? తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పిండం. బా చూడు, ఇది మీడియా. బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంయమనం పాటిస్తారేమో. మీడియా స్వేచ్ఛ ఉంటే ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో నారా లోకేష్ గారిని ఉద్దేశించో యువతల వాళ్ళు పెడితే ఇదే మీడియా సంస్థలు డిబేట్లు పెడతాయి. ఇంత రాక్షసంగా ఉన్నారు వైసీపీ వాళ్ళని. వీళ్ళని ఏం చేయాలి? రాష్ట్రాన్ని బహిష్కరించాలి. పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది అని మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక రాచపుండు, కుక్కమూతి పిండం ఇలాంటి మాటలు ఇంకా మీడియా ఎలా అనుకుంటారు? కనీసం వాళ్ళ ఆవేశంలో ఈ హెడ్లైన్లను పెట్టారేమో కానీ తర్వాత రివ్యూ చేసుకుంటే నిద్రపోయే ముందు ఒక మీడియా సంస్థగా మనం ఈ పనులు చేయొచ్చా, ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా లేదన్నది ఆ మీడియా సంస్థే, అందులో జర్నలిస్టులు మీడియా సంస్థ నడుపుతున్న వాళ్ళే ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే అత్యవసరంగా ఉంది. రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి వెలివేయాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పిలుపునిస్తోంది. రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం ఒకటే మార్గం అంట. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఏం చెప్పారు? 50,000 ఎకరాలు తీసుకున్నారు మీరు, ఇప్పటికి 7 ఏళ్ళు అయింది. అంటే వైసీపీ పీరియడ్ వదిలేసిన అప్పట్లో 5 ఏళ్ళు టీడీపీ ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఆ 50,000 ఎకరాల్లోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు, రైతులకు న్యాయం చేయలేదు, రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే తెలుగుదేశం ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కారం కావాలని డిబేట్లు కూడా పెట్టారు. అక్కడ జేఏసీ నాయకులు పిలిపిస్తే సిఆర్డీఏ కార్యాలయం మొత్తం అవినీతి కంపు కొడుతోంది. లంచాలు ఇచ్చిన వాళ్ళకు ఓ మంచి ప్లేస్ లో ప్లాట్లు ఇస్తున్నారు. అలాంటి లంచాలు ఇవ్వడం ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ పాపం అమ్మాయికుల్ని ఎక్కడో ఇచ్చేస్తూ ఉన్నారు. లాటరీ లేదు, ఏమీ లేదు, అంత ఫేక్ అని ఇదే టీవీ ఛానల్లో డిబేట్లలో అమరావతి జేఏసీ నాయకులు చెప్పారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి అని. అక్కడ రైతులు నిలదీసే పరిస్థితి వచ్చాయి. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు కావాలంటున్నారు. 2,00,000 కోట్లు ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నించేసరికి మాత్రం అమరావతిపై అక్కసగరికే మూర్ఖత్వం, రాక్షస రూపం, కోరలు పీకినా చావని విషసర్పం, రాచపుండు, కుక్కమూతి పిండం, తరిమి కొట్టడమే మార్గం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో మీడియా ఫ్రస్ట్రేట్ అవుతుంది. మీడియా ఫ్రస్ట్రేట్ కాదు, ఇది తప్పనిసరిగా వైసీపీని ట్రాక్ తప్పించాలి. రాయలసీమ లిఫ్ట్ మీద మొత్తం
ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాంటి డ్యామేజ్ను మూట కట్టుకుంటుందో కూడా అంతు చిక్కని స్థాయిలో డ్యామేజ్ జరుగుతోంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో దీని నుండి మొత్తం డైవర్ట్ చేయాలంటే అమరావతి మీదకి మళ్లించాలి. జస్ట్ అమరావతి మీదకి మళ్లిస్తే డిబేట్ ఎవరు ట్రాప్లోనికి రాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఇలా అత్యంత అనుచితంగా నీచమైన, ఇంకా ఒక మీడియా సంస్థను అనకూడదు కానీ ఇంక దిగజారుతనం ఏది, లేకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడతారా? ఎందుకంటే మొత్తం వైసీపీని ఇలా తిడితే, జగన్మోహన్ రెడ్డిని ఇలా తిడితే వైసీపీ వాళ్ళంతా ఆ విషయాన్ని వదిలేసి ఈ విషయం మీదకి వస్తారు. సేఫ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద, ఆ రాయలసీమకు జరుగుతున్న డ్యామేజ్ మీద, నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల మీద ఎలాంటి చర్చ లేకుండా మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ చేసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద మళ్ళీ కొత్తగా ఏమి దారుణంగా ఏం మాట్లాడలేదు. ఆయన అమరావతిని ఎత్తేస్తామని మాట్లాడలేదు. జస్ట్ 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మొత్తము ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు కావాలి, 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి దీన్ని?